ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము గోవర్ధన పూజ. ఈ గోవర్ధన పూజ అనేటువంటిది కూడా కార్తీక శుద్ధ పాడ్యమి తిథి నాడే జరుపుకోవటం అనేది ఉంటుంది. అయితే గోవర్ధన పూజ అనేది దీపావళి తర్వాత జరుపుకునేటువంటి పండుగ. ఇది శ్రీకృష్ణుడి ఇంద్రుడిపై సాధించిన విజయాన్ని మరియు ప్రకృతి పట్ల కృతజ్ఞతను సూచిస్తుంది. గోవర్ధన కొండను ఎత్తి ఇంద్రుడు పంపిన భారీ వర్షాల నుండి ప్రజలను రక్షించిన శ్రీకృష్ణుడిని భక్తులు పూజిస్తారు. ఈ పూజ భక్తి, విశ్వాసం మరియు ప్రకృతి దాతృత్వాన్ని గౌరవించడాన్ని సూచిస్తుంది. ఇది ఇంద్రుడి అహంకారాన్ని జయించి గోవర్ధన కొండను ఎత్తి ప్రజలను రక్షించిన శ్రీకృష్ణుడి లీలలను గుర్తు చేసేటువంటి పండుగ. ఇది ప్రకృతి శక్తులకు, ముఖ్యంగా గోవర్ధన కొండకు కృతజ్ఞతలు తెలిపే పండుగ. ప్రజలు ప్రకృతి దాతృత్వాన్ని గౌరవిస్తారు. భగవంతునిపై విశ్వాసంతో కష్టాల నుంచి రక్షణ పొందవచ్చని ఈ పూజ సూచిస్తుంది. భక్తులు కృష్ణుడిపై తమ ప్రేమను, భక్తిని చాటుకుంటారు. గోవర్ధన కొండను ఆవు పేడతో సృష్టించి చిన్న ఆవు బొమ్మలతో, గడ్డితో అలంకరించి దానిని పూజిస్తారు. గోవర్ధన కొండ నైవేద్యంగా అనేక రకాలైన 56 రకాల ఆహార పదార్థాలు, దాన్ని చప్పన్ భోగ్ తయారు చేసి దేవుడికి సమర్పిస్తారు. ఇది రైతుల పండుగ కూడా. ఎందుకంటే రైతుల అవసరాలను తీర్చే ప్రకృతిని, వర్షాన్ని గౌరవించడాన్ని ఇది సూచిస్తుంది. సంక్షిప్తంగా గోవర్ధన పూజ అంటే భగవంతుని దయకు, ప్రకృతి ప్రసాదించే వనరులకు కృతజ్ఞతలు చెప్పుకోవడమే గోవర్ధన పూజ.